పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పడం ఓ కారణమైతే, సంచలన దర్శకుడు ఆర్జీవీ సైతం ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి బాంబు పేల్చాడు. వాస్తవానికి ఆర్జీవీ రాజకీయ నేతలు, సినిమా వ్యక్తులపైనే కాకుండా అన్ని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. కొన్ని సంచలనం రేపితే మరికొన్ని వివాదాస్పదమవుతుంటాయి. కానీ రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు. వస్తాననే ఊసే తీసుకురాలేదు. కానీ ఇవాళ హఠాత్తుగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం ఆనందం కలిగిస్తుందంటూ విభిన్న శైలిలో ఎక్స్లో పోస్ట్ చేసి అందరినీ ఆలోచింపచేస్తున్నాడు. ఆర్జీవీ ఇంత హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక కారణమేంటనే చర్చ మొదలైంది. ఆర్జీవీ ఈ ప్రకటన చేయడానికి కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆర్జీవీ ప్రకటన చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధమవుతున్నాడా అనేది ఆసక్తి రేపుతోంది. ఆర్జీవీ పోస్ట్ వెనుక ఆంతర్యం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొందరైతే ఇది పవన్ కళ్యాణ్కు సెటైర్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది నిర్ణయించుకోగలిగినందుకు వ్యంగ్యంగా ఆర్జీవీ తనదైన శైలిలో ఇచ్చిన కౌంటర్ అంటున్నారు. బహుశా ఇదే నిజం కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేయడం ఆర్జీవీకి చాలా ఇష్టం. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ ప్రకటనకు కౌంటర్గానే ఆర్జీవీ ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.